దేవుని పరిశుద్ధ నామానికే మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియులందరికీ కూడా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మీ అందరికీ కూడా వందనాలు శుభాలు తెలియజేస్తుంటున్నాను. ప్రభునందు ప్రియులరా, మీ అందరికీ కూడా మరి శుభాలు తెలియజేస్తుంటున్నాను. చాలా రోజులుగా నేను ఈ విషయాన్ని గురించి ధ్యానం చేస్తూ ఉన్నాను. కాకపోతే మీకు అందించడానికి కొంచెం ఆలస్యం అవుతుంది. కొన్ని పరిస్థితులు నాకు ప్రతికూలంగా ఉన్నాయి. అందువల్ల మీ మధ్యలోనికి రావడం కొంచెం ఆలస్యమైంది. వీళ్ళరా, మీరు జ్ఞాపకం చేసుకునండి. అలాగే మీరు నా కొరకు కూడా మీరు ప్రార్థన చేయాలని మరి మీకు మనవి చేస్తుంటున్నాను. ప్రభువుకు మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు మనం ధ్యానించుకున్నటువంటి అంశము క్రీస్తు దైవత్వానికి రుజువులు అనేటువంటి ఈ అంశాన్ని గురించి మనము ధ్యానం చేసుకుందామండి. ఆల్రెడీగా మీరు థంబ్నెయిల్ చూసే ఉంటారు. మీరు థంబ్నెయిల్ చూడగానే మీకు చాలా విషయాలు మీకు తెలిసి ఉంటాయి, లేదా మీరు గ్రహించి ఉంటారని నేను తలంచుతూ ఉన్నాను. వీళ్ళరా, ఈరోజు నేను ఈ అంశాన్ని గురించి చెప్పడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఆల్రెడీగా నేను ఇదే విషయానికి సంబంధించినటువంటి దీనికంటే ముందున్నటువంటి వీడియోలు వాటిని కూడా మీరు చూడండి. మీరు చూస్తే కనుక మరి కొంతవరకైనా మీరు దాన్ని గ్రహించి మీరు ముందుకు మీ విశ్వాసంలో మీరు ముందుకు కొనసాగగలరని ప్రభువుపేట నేను మీకు మనవి చేస్తుంటున్నాను. ప్రియులరా, క్రీస్తు దైవత్వానికి రుజువులు అని ఈ అంశాన్ని గురించి మనము ధ్యానం చేసుకుందామండి. 2025 సంవత్సరాల క్రితం రక్షకుడు ఈ లోకానికి వచ్చాడు అనేటువంటి సంగతిని ఈరోజు ప్రపంచంలో ఉన్న ప్రతి క్రైస్తవుడు కూడా నమ్ముతూ ఉన్నాడు. ప్రపంచమంతా కూడా నమ్ముతూ ఉంది ఈ విషయాన్ని గురించి. ఎందుకంటే ఆయన ద్వారానే కాలము రెండుగా విభాగించబడింది. క్రీస్తుకు ముందున్న కాలాన్ని క్రీస్తు శకము అని, క్రీస్తుకు వెనకాల ఉన్నటువంటి కాలాన్ని క్రీస్తు పూర్వము అని, ఇలా రెండు రకాలుగా ప్రపంచంలో ఎక్కడ, ఏ ప్రాంతములో, ఏ దేశములో ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళు దీన్ని అనుసరించే వాళ్ళు ముందుకు సాగాలి. అందుకనే రక్షకుడు 2025 సంవత్సరాల క్రితం ఆయన ఈ లోకానికి అరుదించాడు అనేటువంటి ఈ విషయం మన అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే ఇది. అయితే ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన యూదుల వంశములో ఆయన జన్మించాడు. ఆయన యొక్క వంశావళి యూదుల వంశం. ఆయనది దావీదు గోత్రం. దావీదు యూదా గోత్రానికి వంశానికి సంబంధించిన వాడు. కనుక ప్రియులారా, ఈ విషయాలను కొంచెం మీరు గ్రహించాలని ప్రభువుపేట నేను మీకు మనవి చేస్తుంటున్నాను. ఒక విషయం మీకు ఖచ్చితంగా చెప్పాలని నేను ఆశిస్తూ ఉన్నాను. ఇశ్రాయేలు వంశములో పుట్టిన వాడెవడూ కూడా తాను దేవునిగా చెప్పుకోలేడు. యేసు ఈ లోకములో ఆయన జన్మించినప్పుడు ఆయన యూదుడుగా ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని మీరు గ్రహించాలి. నిర్గమాకాండం 20వ అధ్యాయం 3వ వచనంలో నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు అనేటువంటి ఆజ్ఞ వాళ్లకుంది. అలాగే ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 7వ వచనంలోను, ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 39వ వచనంలోను ఈ మాటలు మరలా తిరిగి చెప్పినట్లుగా మనము దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, మన ప్రభువు ఈ లోకానికి ఆయన అరుదించినప్పుడు లేదా వచ్చినప్పుడు ఆయన యూదుల వంశములో ఆయన జన్మించాడు. ఆయన జీవించినటువంటి జీవిత కాలములో ఎక్కడా నేను దేవుడు అని చెప్పుకోకూడదు. ఎందుకంటే యేసు కూడా ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ధర్మశాస్త్రానికి బద్ధుడుగా ఉన్నాడు. ధర్మశాస్త్రాన్ని అతిక్రమించినట్లయితే పాపము చేసిన వారుగా ఉంటారు. కనుక ప్రియులారా, యేసు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన పాపరహితుడు, పాపము లేనివాడు. ఆయన జీవించినప్పుడు పాపము లేనివానిగా ఆయన జీవించాడు. అందువల్ల ఈ లోకములో ఆయన ప్రకటిస్తున్నటువంటి దినములలో ఆయనను కూడా కొంతమంది పాపిగా చిత్రీకరించారు. అందుకని 8వ అధ్యాయం, యోహాను సువార్త 8వ అధ్యాయంలో ప్రభు అంటాడు, యేసు అంటాడు, ఏమని అంటాడంటే, నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును అన్నాడు. ఇప్పుడైతే ఈ ప్రశ్న ఆ యూదుల సమాజానికి ఆయన వేశాడో, ఒక్కడు కూడా ఆయనను నువ్వు పాపివని రుజువుపరచడానికి ఒక్కడు కూడా ముందుకు రాలేదు. ప్రియులారా, దయతో మీరు ఈ మాటలు మీరు గమనించాలని ప్రభుపేట నేను మీకు మనవి చేస్తుంటున్నాను. అందువల్ల
యేసుక్రీస్తు ఈ లోకములో ఉన్నప్పుడు ఆయన పాపరహితుడుగా ఆయన జన్మించినప్పుడు, ఆయన జీవించినప్పుడు, ఆయన శిలువ యాగం చేసినప్పుడు ప్రతి విషయంలో కూడా ఆయన పరిశుద్ధుడుగానే ఉన్నాడు అని మనకు లేఖనాలు చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తుంటున్నాయి ప్రియులారా. అయితే కొంతమంది మన వాళ్ళలోనే కొంతమంది మాట్లాడుతున్నారు అనుకోండి, అది వేరే విషయం. కానీ మీకు సమయం వచ్చినప్పుడు ప్రతి విషయాన్ని నేను క్లుప్తంగా మీకు తెలియజేస్తాను ప్రియులారా. ఈరోజు మీరు గమనించాల్సినటువంటి అంశం క్రీస్తు దైవత్వానికి రుజువులు ఉన్నాయా బైబిల్లో అంటే ఉన్నాయి. కానీ కొన్ని విషయాలు గ్రహించాలి అంటే దేవుని యొక్క ఆత్మ సహాయం అన్నది కావాలి. దేవుని యొక్క ఆత్మ సహాయం లేకుండా పరిశుద్ధ గ్రంథములో రాయబడినటువంటి విషయాలను గ్రహించడం అంత ఈజీ కాదు, అంత సులువు కాదు. చదవడం వేరు, ఆత్మ మూలంగా ఆయన చెప్పినటువంటి విషయాన్ని గ్రహించడం వేరు. చదివేటువంటి ప్రతి వాళ్లకు తెలియాలని రూల్ ఏం లేదు ఇక్కడ. కనుక ప్రియులరా, ఈరోజు నేను మీకు తెలియజేసేటువంటి అంశం ఒకసారి మీరు మనస్సు ఉంచి మీరు ఆలోచన చేయండి. ఒకవేళ మీరు ఇంతవరకు మీరు వింటూ ఉన్నారేమో, దయతో నేను చెప్పేటువంటి విషయాలను కూడా కొంచెం మీరు ఆలోచించాలని ప్రభు పేరట నేను మీకు మనవి చేస్తుంటున్నాను. ఈ రోజుల్లో ఈ సమాజంలో కొంతమంది యేసును అంగీకరించని వారు, అంటే దేవునిగా అంగీకరించని వారు కొంతమంది ఉన్నారు. అటువంటి వాళ్ళలో యూదులు ఆయనను దేవునిగా అంగీకరించరు, క్రీస్తును దేవునిగా అంగీకరించరు. మర్మోన్స్ అనేటువంటి ఒక తెగ ఉంది. వాళ్ళు కూడా యేసును లేదా క్రీస్తును దేవునిగా వాళ్ళు అంగీకరించరు. అలాగే సెవెంత్ డే అని, అలాగే యెహోవాకు సాక్షులు అని మరికొంతమంది కూడా ఉన్నారు. కానీ ప్రియులారా, ఇక్కడ మీరు గమనించాల్సినటువంటి విషయం ఉంది ఇక్కడ. అంటే వీళ్ళు మాత్రం ఇప్పటికీ మనకు బహిరంగంగా కనబడేటువంటి వాళ్ళు. వీళ్ళు మేము క్రీస్తును దేవునిగా అంగీకరించము అని బహిరంగంగా చెప్పేటువంటి వాళ్ళు. ఈ రోజుల్లో కొంతమంది క్రైస్తవులు కూడా క్రీస్తు దేవుడు కాదు అనేటువంటి విషయాన్ని బహిరంగంగా బాహాటంగా ప్రకటన చేస్తూ ఉన్నారు. అందుకనే నేను ఈరోజు ఈ విషయాలన్నీ కూడా ఆలోచించి ఈ అంశము మీ ముందుకు తీసుకురావడం అనేది జరిగింది. కనుక ప్రియులారా, కొంచెం మీరు ఆలోచించండి. ఒక అన్యుడు యేసు దేవుడు కాదు అంటే వాళ్ళకు బైబిల్లో ఏం తెలియదు, అందువల్ల వాళ్ళు అలా మాట్లాడుతున్నారని మనం అనుకోవచ్చు. ఒక ముస్లిం యేసు దేవుడు కాదు అని చెప్తూ ఉన్నాడు అంటే వాళ్లకు పరిశుద్ధ గ్రంథం మీద లేదా బైబిల్ మీద వాళ్లకు సరైనటువంటి అవగాహన లేదు, వాళ్ళు అలా మాట్లాడుతూ ఉన్నారని మనం అనుకోవచ్చు. ఆయనను ఎరుగని వారు క్రీస్తుని గురించి దేవుడు కాదు అని చెప్తూ ఉన్నారంటే మనము బైబిల్ గురించి వాళ్ళకి ఏం తెలియదు, అందుకనే వాళ్ళు ఇలా మాట్లాడుతూ ఉన్నారని మనం అనుకోవచ్చు. కానీ ప్రియులరా, క్రైస్తవుడు, క్రీస్తును ధరించిన వాడు, క్రీస్తును వెంబడించేటువంటి వాళ్ళు సైతం ఈరోజు క్రీస్తును దేవుడు కాదు అని బహిరంగంగా బాహాటంగా ప్రకటన చేస్తున్నారు ప్రియులరా. ఇది క్రైస్తవ సంఘాన్ని, క్రైస్తవ సమాజాన్ని కలవరానికి గురి చేసేటువంటి విషయం ఇది. కనుక నేను చెప్పేటువంటి ఈ విషయాన్ని మీరు చాలా శ్రద్ధగా మీరు ఆలోచించండి. ఏదైనా మీకు ప్రశ్నలు ఉంటే కనుక మీరు నన్ను క్వశ్చన్ చేయొచ్చు, మీకు నేను సమాధానం చెప్పడానికి నేను రెడీగా ఉన్నాను. కనుక మీరు ఆలోచించాలని ప్రభు పేరట నేను మీకు మనవి చేస్తున్నాను. క్రీస్తు యొక్క దైవత్వాన్ని గురించి పాత నిబంధనలోను కొత్త నిబంధనలోను చాలా లేఖనాలు ఆధారంగా ఉన్నాయి. లేకుండా ఆ లేఖనాలు ఆధారం లేకుండా నేను మాట్లాడటం లేదు, మీ ముందుకు రాలేదు నేను. మీరు ఎన్నో మార్లు ఆ లేఖనాలు, ఆ వచనాలు మీరు చదివే ఉండవచ్చు, లేదా మీరు చదువుతున్నా కూడా వాటిని గ్రహింపు లేకుండా మీరు చదివి ఉండవచ్చు. ఆ నపుంసకునిలాగా ఆయన చదువుతున్నాడు, కానీ ఆయన ఏం చదువుతున్నాడో గ్రహింపు లేకుండా చదువుతున్నాడు. అందువల్ల నాకు దారి చూపించాలంటున్నాడు ఆయన. కనుక ప్రియులారా, పాత క్రీస్తు యొక్క దైవత్వాన్ని గురించి
ఆ దైవత్వానికి రుజువులు పాత నిబంధనలోను మరియు కొత్త నిబంధనలోను మనకు రుజువులు ఉన్నాయి పిల్లరా, మనకు రుజువులు ఉన్నాయి. ముందుగా మనము కొత్త నిబంధనలో ఆయన యొక్క దైవత్వాన్ని గురించి ప్రకటించిన వాళ్ళు అపోస్తులుడైన పౌలు. వీళ్ళు ఆయన యొక్క దైవత్వాన్ని గురించి ప్రకటించారు పిల్లరా. యేసు ఈ లోకములో ఉన్నప్పుడు ఆయన దేవునిగా ఎక్కడా ఎప్పుడు ఆయన చెప్పుకోలేదు. కానీ మీరు యోహాను సువార్త 10వ అధ్యాయం 33వ వచనం నుండి కొన్ని వచనాలు మీరు చదివితే కనుక అక్కడ ఆ సందర్భములో ఒక ప్రవచనాన్ని ప్రభువే స్వయంగా ఆయన ఎత్తి చూపించాడు. కానీ అక్కడ ఆయన ధర్మశాస్త్రానికి లోబడి జీవించాలి కాబట్టి, ధర్మశాస్త్రానికి లోబడి ఆయన ప్రకటన చేయాలి కాబట్టి కనుక ప్రియులరా కొన్ని విషయాలు అక్కడ మరుగుగా ఉన్నాయి. అది ఒక ప్రవచనం. అది కీర్తనల గ్రంథం 82వ అధ్యాయం మీరు చదవండి. 82వ అధ్యాయం, యోహాను సువార్త 10వ అధ్యాయం మీరు చదవండి. 33వ వచనం నుంచి మీరు చదవండి కొన్ని వచనాలు. కీర్తనల గ్రంథం 82వ అధ్యాయం మీరు చదవండి. అది చాలా చిన్న అధ్యాయం. అది స్వయంగా ప్రభువే చెప్పినటువంటి మాటలు, ఆయనే చెప్పినటువంటి మాటలు అవి. అలాగే ఇక్కడ మనకు కొత్త నిబంధనలోనూ పాత నిబంధనలోనూ ఉన్నాయని మనము ఇంతవరకు మనం మాట్లాడుకుంటున్నాం కదా. ముందుగా మనము పాత నిబంధనలో ఉన్నటువంటి విషయాలు మనం చూద్దాం. పాత నిబంధనలో క్రీస్తు యొక్క దైవత్వాన్ని గురించి ఎక్కడా ఏ సందర్భములో కూడా ఎవరు మాట్లాడలేదా ప్రవక్తలు? ఆలోచించండి. యోహాను సువార్త 12వ అధ్యాయము, యోహాను సువార్త 12వ అధ్యాయము 6వ వచనం చూడండి. 12వ అధ్యాయము 41వ వచనం ప్రియులారా, క్షమించండి, 41వ వచనం. యెషయా ఆయన మహిమను చూసినందున ఆయనను గూర్చి ఈ మాటలు చెప్పెను. యెషయా ఎవరు? ఒక ప్రవక్త. యెషయా ఎవరి మహిమను చూశాడు? ఇక్కడ క్రీస్తు యొక్క మహిమను చూశాడు ఆయన. ఆ మహిమను చూసినటువంటి ఆయనను గురించి ఈ మాటలు చెప్పాను. అంటే కొన్ని మాటలు చెప్తున్నాడు ఆయన. మీరు ఇదే యోహాను సువార్త 12వ అధ్యాయంలో మీరు చూస్తే కనుక 38వ వచనం నుండి 40వ వచనం వరకు మీరు చూస్తే కనుక ఆయనను గురించి చెప్పినటువంటి కొన్ని మాటలు ఉన్నాయి ఇక్కడ. అందువల్ల యెషయా యేసు మహిమను చూశాడు, లేదా క్రీస్తు మహిమను ఆయన చూశాడు. అందుకని ఆయన యేసును గురించి ఈ మాటలన్నీ కూడా మాట్లాడుతున్నాడు. యెషయా ఒక ప్రవక్త ఆయన మహిమను, అంటే క్రీస్తు యొక్క మహిమను ఆయన చూశాడు. ఆ మహిమను ఆయన చూశాడు అంటే ఈయన కూడా ఆ మహిమను చూసేటువంటి సామర్థ్యం ఈయనలో ఉంది అనేటువంటి విషయాన్ని మీరు ముందుగా గ్రహించాలి. ఇంకొక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశిస్తూ ఉన్నాను. యెహెజ్కేలు మొదటి అధ్యాయములో మనుష్య కుమారుని యొక్క దర్శనం యెహెజ్కేలు మొదటి అధ్యాయంలో మనం చూస్తున్నామా? మీరు మొదటి అధ్యాయం అంతా కూడా మీరు చదవండి. మీరు చదివితే గనక మనుష్య కుమారుని యొక్క దర్శనం అక్కడ కనబడుతుంది. ఆ అధ్యాయంలో ఆయన మహిమను ఆయన చూస్తూ ఉన్నాడు అక్కడ. అలాగే దానియేలు గ్రంథం 7వ అధ్యాయం మీరు చదవండి. దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో కూడా మీరు యేసు యొక్క మహిమను దానియేలు ప్రవక్త కూడా చూస్తూ ఉన్నాడు. యేసు, యెషయా, యెహెజ్కేలు, దానియేలు వీళ్ళు జీవించేటువంటి దినాలలో ఆయన ఈ లోకానికి రాలేదు. అప్పుడు ఆయన పరలోకములో ఉన్నాడు. పరలోకములో ఆయన ఉన్నాడు. అప్పటికి పరలోకములో ఉన్నటువంటి ఆయనకున్నటువంటి మహిమను వీళ్ళు చూస్తూ ఉన్నారు. ఈ ముగ్గురు ప్రవక్తలు కూడా ప్రవచన గ్రంథాలు అని ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నటువంటి క్రైస్తవులు ఈ ప్రవచన గ్రంథాలు వేటినైతే చూస్తూ ఉన్నామో వీటిలో ఆయన మహిమను చూసిన వాళ్ళు ఉన్నారు. కనుక ప్రియులారా, మీరు కొంచెం ఆలోచించండి, కొంచెం మీరు మనసు ఉంచండి. అలాగే
మనకు కొత్త నిబంధనలో లూకాసు వార్త 9వ అధ్యాయము, లూకాసు వార్త 9వ అధ్యాయము 28వ వచనం నుండి 31వ వచనం వరకు మీరు చదివితే కనుక ఇక్కడ యేసు ప్రార్థన చేయడానికి ఒక కొండ ఎక్కాడు. ఆయనతో పాటు పేతురు, యోహాను, యాకోబు వారిని వెంట తీసుకొని పోవడం ఆయనకు అలవాటు. వాళ్ళ ముగ్గురిని కూడా ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి తీసుకువెళ్తున్నాడు. వాళ్ళు ఆయన శిష్యులు, వాళ్ళు ఆయనతో కూడా వాళ్ళు వెళ్ళారు. వీళ్ళరా మీరు 29వ వచనాన్ని మీరు చదివితే గనక ఆయన ప్రార్థన చేయుచుండగా ఆయన ముఖరూపము మారెను, ఆయన వస్త్రములు తెల్లనివై దగదగా మెరిసెను, మరియు 2 పురుషులు ఆయనతో మాట్లాడుచుండిరి. వారు మోషే, ఏలియా అనువారు. వారు మహిమతో అగపడి ఆయన యెరూషలేములో నెరవేర్చబోవు నిర్గమమును గూర్చి మాట్లాడుచూ ఉండిరి. చూస్తూ ఉన్నారా? మోషే, ఏలియాలు ఎలా ప్రత్యక్షమయ్యారు? మన ప్రభువునకు మహిమలో ఆయనకు కనిపించారు. ఆయనకు కనిపించారు. వాళ్ళు మహిమలో ఉన్నప్పుడు మరి మన ప్రభు ఎలా ఉండాలి? అదే మహిమకు ఈక్వల్గా ఉండాలా? లేదా వాళ్ళు ఎక్కువగా కనపడి ఈయన తక్కువగా కనబడాలా? దయతో మీరు కొంచెం ఆలోచించండి, మీరు ఆలోచించండి ప్రియులరా. అందుకే 29వ వచనములో ఆయన వస్త్రములు, ఆయన ధరించినటువంటి వస్త్రములు తెల్లనివై దగదగా మెరిసెను, ఆయన ముఖరూపము మారెను. ఎందుకంటే ఈ విషయాన్ని గురించి ఏమని భక్తులు సాక్ష్యం ఇస్తున్నారంటే రూపాంతరము అనేటువంటి మాట పరిశుద్ధ గ్రంథములో ఉపయోగించబడింది ప్రియులరా. మోషే, ఏలియా అనేటువంటి వాళ్ళు ఎప్పటి వారు వీళ్ళు? మహిమలో ఆయనకు కనిపించడం ఏంటి? అర్థమవుతుందా? చూస్తున్నారా ఈ మాటలన్నీ కూడా? మన ప్రభువు కూడా వారు మహిమలో ఉన్నారు కనుక ఆ మహిమను వీళ్ళు మరలా మన ప్రభువు కూడా అదే మహిమలో ఆయన వాళ్ళతో మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. అంటే ఆ యెరూషలేములో ఆయన నెరవేర్చబోయేటువంటి నిర్గమమును గురించి వాళ్ళు మాట్లాడుతున్నట్లుగా మనము ఈ సందర్భంలో మనం చూస్తున్నాం. ఇదే విషయాన్ని మత్తయి సువార్తలో కూడా మనం చూడొచ్చు. పిల్లారా, ఇదే విషయాన్ని మత్తయి సువార్త, మత్తయి ఎవరు? అపోస్తుల్లో ఒకడు, సుంకరి అయిన మత్తయ్య అని మనం అంటూ ఉన్నాం కదా. ఈయన వైద్యుడైనటువంటి లూకా, ఈయన ఒక డాక్టర్. ఈయన కూడా యేసు యొక్క పరిచర్యలో పాలు పొందినవాడు. ఈయన యేసును గురించి ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. ఆ దర్శనాన్ని గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు చూడండి. ఈ విషయాన్ని మరలా తిరిగి పేతురు తన పత్రికలో ప్రస్తావిస్తున్నాడండి. ఆ మాట కూడా మీరు చూడండి. పేతురు రాసినటువంటి 2వ పత్రిక, అపోస్తులుడైన పేతురు రాసినటువంటి 2వ పత్రిక మొదటి అధ్యాయము 17వ వచనం. ఆయన మహాత్మ్యమును మేము కన్నులారా చూచిన వారమై తెలిపితిమి. మేము కన్నులారా చూసాం ఆయన మహత్యాన్ని, ఆయన మహాత్మ్యమును మేము కన్నులారా చూసాం. మేము అంటే ఎవరు ఇక్కడ? ఆ రోజు ఆ రూపాంతరము చెందినటువంటి ఆ సమయములో పేతురు, యోహాను, యాకోబు వీళ్ళు ముగ్గురు ఉన్నారు కదా. ఇందాక మనం లూకాసు వార్తలో 9వ అధ్యాయంలో మనం చదివాం కదా. అలాగే మనం మత్తయి సువార్త 17వ అధ్యాయం అనుకుంటా, ఆ అధ్యాయంలో మీరు చూడొచ్చు ప్రియులరా. ఆ 17వ అధ్యాయంలో కూడా ఆయన రూపాంతరము చెందినటువంటి సమయములో 17వ అధ్యాయంలో, మత్తయి సువార్త 17వ అధ్యాయములో అక్కడ మోషే, ఏలియాలు ప్రత్యక్షమైన సమయములో పేతురు, యోహాను, యాకోబు వీళ్ళు ముగ్గురు కూడా ఉన్నారు. అయితే ఆ మహిమలో ఉండటాన్ని వీళ్ళు
వీళ్ళు గ్రహించలేకపోతున్నారు, చూడలేకపోతున్నారు. కానీ ఆత్మ మూలంగా సంఘానికి ఈ మాటలు తెలియజేసేటువంటి సమయం, సందర్భం వచ్చినప్పుడు ఆయన మాట్లాడుతున్నటువంటి విషయం 17వ వచనంలో, ఆయన మహాత్మ్యమును మేము కన్నులారా చూచిన వారమై తెలిపితిమి. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అను శబ్దము మహాదివ్య మహిమ నుండి ఆయన యొద్దకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనత మహిమ ఆయన పొందగా మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశము నుండి రాగా వింటిమి. ఆ శబ్దాన్ని మేము విన్నాం. తండ్రి అయిన దేవుని వలన ఆయన మహిమను ఘనతను ఆయన పొందినట్లుగా సాక్ష్యం చెప్తున్నారు వాళ్ళు. ప్రియులరా, మీరు ఆలోచించండి. అలాగే మనకు ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో కూడా హెచ్కేలు గ్రంథంలో చూసినటువంటి ఆ దర్శనం ఏదైతే ఉందో, మరలా యోహాను కూడా ఆ పద్మాసు ద్వీపములో ఉండి ఆ దర్శనాన్ని చూస్తూ ఉన్నాడు. ప్రియులరా, ఆ దర్శనములో మీరు యోహాను సువార్త ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో మీరు చూడొచ్చు, 12వ వచనంలో మీరు చూడొచ్చు, 12వ వచనంలో మీరు చూడొచ్చు. ప్రియులరా, 12వ వచనంలో 12వ వచనంలో మీరు చూడొచ్చు. ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరం ఏమిటో అని చూడ తిరిగి తిరుగుగా 7 సువర్ణ స్తంభములను ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచి తిని. ఆయన తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రమును ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టు కట్టుకొని ఉండెను. ఈ దర్శనమంతా కూడా మనుష్య కుమారుని గురించినటువంటి దర్శనం ఇది. ఈ దర్శనములో యోహాను యేసును చూస్తూ ఉన్నాడు. ఆయన ఎలా ఉన్నాడో ఈ వచనాలన్నీ కూడా మీరు చదివితే గనక మీకు అర్థమవుతుంది పిల్లరా. అలాగే ఈ 1వ అధ్యాయంలో మనం ఏం చూస్తున్నామో 2-3 అధ్యాయాలు సంఘానికి, అంటే 7 సంఘాలకు రాసినటువంటి ప్రతి ఉత్తరములో కూడా సంఘపు దూతకు ఆయన తెలియజేసేటువంటి ప్రతి సందర్భములో కూడా ముందుగా యేసును గురించేటువంటి మాటలు ప్రస్తావిస్తూ ఆయన మాట్లాడుతూ తర్వాత విషయాల గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ప్రియులారా, మీరు గమనించండి విషయాలన్నీ కూడా. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయములో ఆ దర్శనములో మనుష్య కుమారుని గురించి ఏదైతే విషయాన్ని చూస్తున్నాడో, ఆ తరువాత ఆయన సంఘాలకు ఉత్తరాలు రాసినటువంటి సమయములో ప్రతి సంఘానికి మొదటి పలుకు ఏదంటే క్రీస్తుని గురించినటువంటి మాటే. కొంచెం ఈ విషయాలు మీరు ఆలోచించాలని ప్రభు పేట నేను మీకు మనవి చేస్తుంటున్నాను. అలాగే అపోస్తలుడైనటువంటి పౌలు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక, చాలామంది ఈ పత్రిక పౌలు రాశాడు అంటే నమ్మడానికి కొంచెం వెనక ముందుగా ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకంటే చెప్పడానికి సరైనటువంటి ఆధారాలు, రుజువులు ఏమీ కూడా లేవు అని. కానీ నేను ఎలా నమ్ముతున్నానంటే అంతటి పాండిత్యము కలిగినటువంటి మరి సేవకులు మరి ఆయన జీవించినటువంటి తరములో, కాలములో ఇంకెవరు కూడా లేరు. అందుకనే కొంతమంది ఈ విషయాన్ని గురించి పౌలే ఈ పత్రిక రాశాడు అని బైబిల్ పండితులు అనేటువంటి వాళ్ళు ఖచ్చితంగా దృఢపరుస్తున్నారు, వాళ్ళు రుజువు చేస్తుంటున్నారు. కనుక ప్రియులరా, ఈ పత్రికలో మొదటి అధ్యాయము 3-4 వచనాలు రెండు కలిసే ఉన్నాయి. ఈ 3-4 వచనాలు మీరు ఎన్నో మార్లు మీరు చదివే ఉంటారు. చదివిన వాళ్లకు తెలియాలని రూలేమి లేదు ఇక్కడ. కానీ కొంచెం నేను చెప్పేటువంటి విషయాలు జాగ్రత్తగా మీరు గమనించండి, మీరు ఆలోచించండి ప్రియులరా. 3వ వచనం, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, దానికి ఒక ఫుట్నోట్ ఉంది, ప్రతిబింబము. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు, క్రీస్తు దేవుని మహిమ యొక్క తేజస్సు లేదా ప్రతిబింబము. ఆయన తేజస్సును కన్నులారా చూసినవాడు ఎవరో తెలుసా? స్టెఫెను. 7వ అధ్యాయంలో మీరు చూడండి.
అపోస్తుల కార్యములు 7వ అధ్యాయంలో ఆ చివరిలో మీరు చూస్తే గనక ఎందుకు ఆయనను రాళ్లతో కొట్టి చంపారనుకున్నారు వాళ్ళు? ఆయన ఆ మహామహుడైనటువంటి దేవుని కుడిపార్శ్వమున క్రీస్తు ఉన్నాడు అని చెబితే ఆ రోజు యూదుల సమాజము అంగీకరించలేకపోయింది. అందుకే ఈ మాటలన్నీ కూడా వాళ్ళు భరించలేక, తట్టుకోలేక ఆయనను రాళ్లతో కొట్టి చంపారు. మీరు అపోస్తుల కార్యం 7వ అధ్యాయంలో మీరు చూడొచ్చు. స్టెఫెను యేసు యొక్క తేజస్సును ఆయన చూశాడు. 7వ అధ్యాయం 55వ వచనంలో ఈ మాట ఉంది ప్రియులారా, మీరు చూడొచ్చు. అలాగే ఇదే 3వ అధ్యాయంలో మీరు చూస్తున్నారు కదా, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునయుండి, అర్థమవుతుందా ఈ మాట? క్రీస్తు దేవుని తత్వము యొక్క మూర్తిమంతము అంటే కుమారుడు తండ్రి అయిన దేవుని స్వభావములో పాలు పంపులు పొందినవాడని అర్థం. ఏంటి ఈ మాటకి అర్థం ఏంటి? కుమారుడు తండ్రి అయిన దేవుని స్వభావములో పాలు పంపులు పొందినవాడని అర్థం. ఆయన తప్ప ఇంకెవరికి కూడా లేదండి. మీకు డైరెక్ట్గా సూటిగా చెప్తూ ఉన్నాను ఈ మాటలు. ఇంకా మీరు గమనించండి ఈ మాటలు. అలాగే మనం చదువుతున్నటువంటి ఈ మాటల్లో మనం చూస్తే కనుక కొలస్సీలకు రాసినటువంటి పత్రికలో 2వ అధ్యాయం 9వ వచనంలో కూడా ఏలయనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచూ ఉన్నది. దైవత్వము యొక్క సర్వ పరిపూర్ణత ఎక్కడుందంటే మనం క్రీస్తులో ఉంది. ఆయన ఈ లోకానికి వచ్చాడు, ఆయన ఈ లోకానికి ఆయన అరుదించాడు అనేటువంటి విషయం ఇది మనందరికీ కూడా స్పష్టమే, విదితమే, మనందరికీ తెలిసినటువంటి విషయమే ఇది. కనుక ప్రియులారా, కొంచెం మీరు ఆలోచించాలని నేను ప్రభు పెట్టనని మీకు మనవి చేస్తుంటున్నాను. అలాగే కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం, దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు ఎవరు? ఆయన దేవుని స్వరూపంగా ఉన్నాడు. ఆయన దేవుని స్వరూపంగా ఉన్నాడు. అలాగే అదే కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనంలో మనం చూస్తే క్రీస్తు అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఆది సంభూతుడు సర్వ సృష్టికి ఆది సంభూతుడు. కనిపించని దేవుని స్వరూపము ఎవరు అంటే క్రీస్తే. అందుకే ఈ విషయాన్ని గురించి దృఢపరచడానికి ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. కనిపించని దేవుని స్వరూపము క్రీస్తు. సర్వ సృష్టికి ఆది సంభూతుడు క్రీస్తు. ఈ విషయాన్ని నేను చెప్పటం కాదు, అపోస్తులు ఆ రోజు ఆయన యొక్క దైవత్వాన్ని గురించి చెబుతున్నటువంటి సమయములో చెప్పినటువంటి మాటలు ఇవి. నేను చెప్పేటువంటి మాటలు కాదు ఇవి. అలాగే అదే అధ్యాయం 1వ అధ్యాయం 17వ వచనంలో మనం చూస్తే క్రీస్తే సమస్తమునకు ఆధారభూతుడు. 1వ అధ్యాయంలో మనం చూస్తున్నాం కదా, కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలుగలేదు. కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా అంటే క్రీస్తు లేకుండా కలుగలేదు. ఏదైనా ఈ సృష్టిలో ఉందంటే క్రీస్తు ఉన్నాడు. ఆ రోజు ఆ సమయంలో క్రీస్తు ఉన్నాడు. ఆది యందు అంటే అర్థం ఏంటి? అప్పుడు నువ్వు ఉన్నావా, నేనున్నానా? ఎవరున్నారు ఆ రోజుల్లో? కనుక కొంచెం మీరు ఆలోచించాలని ప్రభు పెట్టనని మీకు మనవి చేస్తుంటున్నాను. కొలస్సీలకు రాసినటువంటి మొదటి పత్రిక 18వ అధ్యాయంలో 18వ వచనంలో మనం చూస్తే ఆ రాయబడినటువంటి ఆ మాటను కూడా మనం చూద్దామండి ప్రియులారా. కొలస్సీలకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనంలో, ఇక్కడ మనము రాయబడినటువంటి విషయాన్ని మనం గమనిస్తే
క్రీస్తు ఆది అయి ఉండెను, ఆది అయి ఉన్నాడు అనేటువంటి విషయం మనం ఇక్కడ చూస్తున్నాం. అలాగే మనం ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనంలో కూడా మనం చూస్తున్నాం. అక్కడ ఏం చూస్తున్నామంటే తండ్రి అయిన దేవునికి ఆది అంతాలు లేవు, ఆయన మాత్రమే ఎల్లప్పుడూ ఉండేటువంటి దేవుడు. మీరు ఆలోచించండి, 1వ అధ్యాయం ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో మీరు ఈ మాటలు మీరు చూడొచ్చు ప్రియులారా. తండ్రి అయిన దేవునికి ఆది అంతాలు లేవు, ఆయన మాత్రమే ఎల్లప్పుడూ ఉండేటువంటి దేవుడు. కనుక ఈ విషయాలన్నీ కూడా కొంచెం మీరు ఆలోచించి మీరు ముందుకు కొనసాగాలని ఒక దైవ సేవకునిగా నేను మీకు తెలియజేస్తుంటున్నాను ప్రియులారా. అలాగే మరికొన్ని విషయాలు ఉన్నాయి, మరికొన్ని విషయాలు. యోహాను సువార్త 17వ అధ్యాయము 5వ వచనం. తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము అన్నాడు ఆయన. లోకము పుట్టక ముందు ఆయన ఎలా ఉన్నాడంటే ఆయన దగ్గర మహిమలో ఉన్నాడు. ఆయన మహిమలో ఉన్నాడు కాబట్టి ఈ లోకములో ఉండి ఆయనకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. నీ దగ్గర ఉన్నప్పుడు నేను మహిమలో ఉన్నాను కదా, మరలా తిరిగి నాకు ఆ మహిమను నాకు మీరు తిరిగి ఇచ్చేయండి అని తన తండ్రిని వేడుకుంటున్నాడు, ఇక్కడ అడుగుతున్నాడు ఇక్కడ. కనుక ప్రియులారా, మీరు ఇంతవరకు నేను చెప్పినటువంటి విషయాలన్నింటిలో కూడా మీకు అర్థమైందని నేను అనుకుంటూ ఉన్నాను. ఇంకా ఏదైనా ప్రశ్న ఉంటే కనుక మీరు అడగండి, నేను చెప్తాను. మీకు ఏదైనా ఉంటే కనుక మీరు అడగండి, నేను తప్పకుండా మీకు చెప్తాను. కనుక ప్రియులారా, లోకము పుట్టక మునుపు ఏ మహిమ ఉండెనో దానిని పునరుద్ధరించమని యేసు దేవునిని ప్రార్థించాడు. ఆయన ఆది యందు దేవునితో ఉన్నవాడని యేసు ఇక్కడ స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. ఆయన పునరుద్ధానుడైన తరువాత 40 రోజులు ఈ భూమి మీద ఉన్నాడు. ఆయన పరలోకానికి ఆయన కొనిపోబడ్డాడు. మేఘము ఆయనను కొనిపోయింది. ఆయనను కొనిపోయినప్పుడు తండ్రి అయిన దేవుడు ఆయనను మహిమలో అంగీకరించినట్లుగా మనకు అపోస్తుల కార్యములు 1వ అధ్యాయంలో మనకు రుజువు కనపడుతుంది ప్రియులారా. కనుక మనకు పాత నిబంధన గ్రంథములో యెషయా, హెజ్కేలు, దానియేలు ఈ ప్రవక్తలు చెప్పినటువంటి సాక్ష్యము, అలాగే మోషే, ఏలియాలు మహిమతో ఆయనకు కనిపించేటువంటి సాక్ష్యము, కొత్త నిబంధనలో యోహాను పద్మాసు ద్వీపములో చూసినటువంటి సాక్ష్యము, అలాగే అపోస్తులుడైనటువంటి పౌలు హెబ్రీయులు అంటే ఎవరండి? నాకు తెలియక అడుగుతున్నాను, మీరు చెప్పండి. హెబ్రీయులు అంటే ఎవరు? అబ్రహాము కుటుంబీకులు కాదా వీళ్ళే కదా యేసును అంగీకరించని వారు. వాళ్ళకే కదా ఈ విషయాలని చెప్తూ ఉండేది. వాళ్లకు చెప్పినటువంటి విషయాలను మీరు ఆధారం చేసుకొని ఈరోజు క్రీస్తు దేవుడు కాదు అని క్రైస్తవ సంఘాన్ని ఎలా భ్రష్టు పట్టిస్తున్నారు? వాళ్ళు ముందు నుంచే యేసును దేవునిగా అంగీకరించలేదు. వాళ్ళు అంగీకరించకపోగా అంగీకరించిన వారిని సైతం చెడగొడుతున్నారు వాళ్ళు. అందుకే అపోస్తులు క్రీస్తు దేవుని మహిమలో పాలు పొందినవాడు ఆయన తప్ప ఇంకెవరైనా ఉన్నారా? తండ్రి అయిన దేవుని వలన ఆయన ఘనత పొందినవాడాయన, మహిమ పొందినవాడాయన. చూస్తున్నాం కదా, లేఖనాలు మనం చూస్తున్నాం కదా, అపోస్తులుడైన పేతురు ఇచ్చినటువంటి సాక్ష్యంలో మనం చూస్తున్నాం కదా. అలాగే మీరు ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనంలో మీరు చూడండి. క్షమించండి, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో చూడండి. 1వ అధ్యాయము 6వ వచనం చూడండి ప్రియులారా. 6వ వచనం చూడండి. 6వ వచనం చూడండి. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. ఎవరికి మహిమ కలగాలి? ఎవరికి మహిమ కలగాలి? ఇక్కడ మనలను ప్రేమించినటువంటి ప్రభువునకు తన రక్తము వలన మన పాపముల నుండి విడిపించిన వాడు. ఎవరు మనల్ని విడిపించింది? మన పాపముల నుండి తన రక్తం. అంటే తన రక్తము ద్వారా మన పాపాలను కడిగాడు ఆయన, కడిగి వేశాడు ఆయన. ఆయనకు మహిమ, ఘనత, ప్రభావము యుగయుగములు కలుగునుగాక. నేను చెప్తున్నాను ఈ మాట. అలాగే మీరు ఇదే యోహాను
రాసినటువంటి ప్రకటన గ్రంథములో 5వ అధ్యాయంలో మీరు చూడొచ్చు. ఇదే విషయాన్ని మరలా రిపీట్ చేస్తున్నాడు ఆయన. అలాగే మనము 7వ అధ్యాయంలో లెక్కింపజాలని ఒక గొప్ప సమూహం ఉంది. 7వ అధ్యాయం మొదట్లో మనం చూస్తే కనుక ముద్రించబడిన వారు 144,000 మంది, అంటే 144,000 మంది కనబడుతున్నారు. వాళ్ళు అక్కడ ముద్రించబడిన వారు ఉన్నారు. అలాగే లెక్కింపజాలని ఒక గొప్ప సమూహం ఉందండి. వీళ్ళు కూడా మన ప్రభువును అంటే క్రీస్తును వీళ్ళు గణపరుస్తూ ఉన్నారు వీళ్ళు. అలాగే మీరు 14వ అధ్యాయంలో, ఇదే ప్రకటన గ్రంథం 14వ అధ్యాయంలో కూడా మీరు ఈ విషయాలన్నీ కూడా మీరు చూడొచ్చు ప్రియులారా. ఈ రోజుల్లో ఏం చేస్తున్నారంటే క్రీస్తును మనం గణపరచకూడదు, ఆయనను స్తుతించకూడదు, ఆయనను ఆరాధించకూడదు. నీకు సువార్తలలో నీకు కొంతే కనబడుతుంది, కానీ పత్రికలలో అసలైన విషయం కనబడుతుంది. కానీ ధర్మశాస్త్రాన్ని బద్దులుగా ఉండాలి అనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు ఈ సమాజంలో ఇంకా ఇప్పటికీ. కానీ ఏంది అనేది తెలియాలా? అదే నా ఆవేదన, అదే నేను మీకు చెప్పాలనుకునే విషయం. కనుక ప్రియులరా, సమయం వచ్చినప్పుడు ప్రతి విషయాన్ని విప్పుతా, ప్రతిదీ తెలియజేస్తా. దేవుడు నా హృదయమందు ఉంచినటువంటి ప్రతి ప్రశ్నకు, మీరు అడిగేటువంటి ప్రతి ప్రశ్నకు నా దగ్గర సమాధానం ఉంది. కనుక మీరు దయతో ఈ మాటలన్నీ కూడా మీరు ఆలోచించండి. ఆలోచించి మీరు అంగీకరించిన ప్రభువులో మీరు అంతకంతకు మీరు వర్ధిల్లాలని ఒక దైవ సేవకునిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. మీ అందరికీ కూడా ప్రభునామములో వందనాలు, శుభాలు తెలియజేస్తుంటున్నాను. ఆమెన్, ఆమెన్. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమెన్, ఆమెన్.